యలమంచిలి నియోజకవర్గంలో చోటు చేసుకున్న భూ వివాదాల్లో స్థానిక శాసనసభ్యుడు సుందరపు విజయ్ కుమార్ ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించడానికి ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉన్నారు. సార్, మీకు ఏదైతే వివాదాస్పదమైన భూమిగా చెప్తున్నారో ఆ గ్రీవెన్స్ మీకు ఎలా వచ్చింది? ఎవరు మీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చారు? వాస్తవానికి గ్రీవెన్స్ సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ ఉందండి మాకు అని చెప్పి రావడం జరిగింది. నేను కన్సర్న్ ఆఫీసర్కి అడిగితే కన్సర్న్ ఆఫీసర్ కూడా క్లియర్గా చెప్పారు, సార్ ఇది ఆర్డర్ ఉంది కానీ కొంచెం వేగ్గా ఉంది, ఇది ఏంటో అర్థం కాని పరిస్థితులు ఉందంటే లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారంగా చేయండి అని చెప్పారు. కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ఇద్దరు కలిసి గొడవలు ఆడుకుంటున్నారు. దాని మీద మనం ఇచ్చేసాం, బాబు అలా గొడవలు ఆడుకోవడానికి లేదు, మీరు యాజ్ పర్ రూల్ ప్రకారంగా ఆర్డర్స్ ప్రకారం మీరు కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ప్రకారంగా వెళ్ళాలి తప్పితే ఇవన్నీ పెట్టడానికి లేదని. డిస్ప్యూట్ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఆ రిజిస్టర్లోని మా గవర్నమెంట్ దాని మీద రిజిస్టర్లో పెట్టేసింది. పెట్టిన తర్వాత ఇంకెవరు ఏం చేయడానికి ఉండదు, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసుకోవడం తప్పితే డిస్ప్యూట్ రిజిస్టర్లో ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ ఏమి పెట్టడానికి ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆరోపణలు దేనికి వస్తాయి నాకు అర్థం కాలే. నా మీద ఊరికే ఎవరు పడితే వాళ్ళు బురద జల్లుతున్నారు. నేను డెఫినెట్గా లీగల్గా మేము కన్సల్ట్ చేస్తున్నాం, డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. మీకు సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో దీనిపైన చర్చ జరిగిందని, కేబినెట్లో కూడా చర్చ జరిగిందని ఒకవైపు డిస్కషన్ నడుస్తుండగా ఒక ఎక్స్ అనే వ్యక్తి వచ్చి నాకు అందులో 11 ఎకరాల భూమి ఉంది, అందులో సురేష్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం గారి కార్యాలయానికి సంబంధించిన వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన ప్రమేయంతో అంతా జరుగుతుందని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? దీని మీద ఎక్కడా కూడా చర్చ జరగలేదు. ఎక్స్ అనే వ్యక్తి ఆ చర్చ జరిగిన తర్వాత వచ్చాడా ముందు వచ్చాడా ఇవన్నీ మనకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు ముందే వచ్చాడు అతను. నా దగ్గర పీజీఆర్ఎస్ ముందే వచ్చి వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. అది కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించేయడం జరిగింది. ఇంకా అక్కడితో మర్చిపోతాను నేను. మళ్ళా రివ్యూ చేస్తా. ఎప్పుడు రివ్యూ చేస్తా? ఆఫీసులో కూర్చొని ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి, ఎన్ని రిజాల్వ్ అయినాయి, దానికోసం స్టిపులేటెడ్ టైం ఉంటుంది. ఆ టైం దాటితే నా దృష్టికి తీసుకొస్తారు, సార్ ఈ టైం దాటిపోయింది, ఇన్ని రోజులు లేట్ అయింది, నిన్న అప్పుడు వాళ్ళని పిలుస్తాను ఎందుకు ఏమైందని. ఇది ఒకటి. రెండు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే ఆన్ ది స్పాట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే క్లియర్గా చెప్తాం. లా అండ్ ఆర్డర్ ఇష్యూ అందులోకి వెళ్ళడం లేదు. ఇది యాక్చువల్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. దీన్ని కేవలం పోర్ట్రేట్ చేసి ఏదో ల్యాండ్ ఇష్యూ లాగా మాట్లాడుతున్నారు. ల్యాండ్ ఇష్యూ మా దగ్గర లేదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ మాత్రమే మా దగ్గర ఉంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూని నేను వెళ్ళి పోలీసులు పట్టుకొని నేను లాఠీలు పట్టుకోను. అంటే మీకు గ్రీవెన్స్ వచ్చినప్పుడే డిప్యూటీ సీఎం గారు పేషీకి చెందిన సురేష్ అనే వ్యక్తి దీని వెనక ఉన్నాడనే కంప్లైంట్ లో మీకు ఏమైనా ఉందండి? నాకు అర్థం కాని విషయం, పేషీలో సురేష్ ఎవరున్నారు నాకు ఇప్పటికీ తెలియట్లా. పేషీలో సురేష్ అని కూడా ఎవడు లేడు, అందుకు సురేష్ అంటున్నారు. నాకు అర్థం కాదు. అసలు సురేష్ అనేవాడు పేషీలో ఎవడు లేడు. లేనోడిని ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాదు. ఆ సురేష్ అనే పేరేంటి, పేషీ ఏంటి, నాకు అర్థమే కావట్లేదు. ఇందులో యలమంచిలి ఎమ్మెల్యే గారికి ఇష్యూతో సంబంధంలా డిప్యూటీ సీఎం గారి పేషీలో సురేష్ అనే వ్యక్తి లేడు. కానీ 11 ఎకరాల భూమి కలిగిన ఒక ఆసామి, అందులో నాకు భూమి ఉంది, ఆ భూమి నాది, పలానా సురేష్ అనే ఆయన వచ్చాడని ఒక ఆసామి చెప్తారు, ఇంకొకళ్ళు ఫిర్యాదులు చేస్తారు. అసలు ఈ ఎపిసోడ్ వెనక, ఈ మొత్తం వ్యవహారం వెనక ఒక అర్బన్ ఎమ్మెల్యే ప్రమేయం ఉందన్న కొత్త ప్రచారం కూడా జరుగుతోంది. దీన్ని ఎలా చూస్తారు? నాకు ఇవన్నీ కూడా నాకు తెలియదండి. ప్రచారాలు విపరీతంగా చేసుకుంటున్నారు కాబట్టే ఈరోజు నేను క్లారిటీ ఇవ్వాలని కాబట్టే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టా. అర్థం చేసుకోండి. అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారా మీరేననుకుంటే ఎన్టీవీ వాళ్ళే ఎంపీ అని రాసి పెట్టారు. అసలు ఎంపీకి దీనికి సంబంధం ఏంటో అసలు ఆయనకి తెలియదు, ఎవరికి తెలియదు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను అంటుంది ఏంటంటే దయచేసి బాధ్యతాయుతంగా ఉండండి. మీరు మేబీ ప్రోబ్ చేసి దాంట్లో నిజాలు లాక్కునేది, కానీ ప్రోబ్ చేసేటప్పుడు మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎలా పడితే అలా చేస్తే మీరే చులకనవుతారు. ఎవరు మాట్లాడితే వాళ్ళు చులకనవుతారు. నేనేమంటానంటే మీకు ఏం ప్రూఫ్లు కావాలో ఏం కావాలో చెప్తే మనం ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇప్పిస్తాం. దాని మీద మీకున్న లీగల్ ఒపీనియన్ తీసుకొని మీరు దాని మీద మాట్లాడండి. మీకు కూడా లీగల్ ఒపీనియన్ తెలియాలి, ఎందుకంటే ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. నేను ఎలా డిసైడ్ చేస్తాను? 55 సంవత్సరాల నుంచి హైకోర్టులు సుప్రీంకోర్టులు తేల్చలేంది నేను, లేకపోతే లేని ఒక సురేష్ని క్రియేట్ చేసి ఆయన తేల్చేస్తామా? ఇది అన్యాయం. ఇది దీనికోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టా. అంటే లీగల్ గా ఒక సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్న దానిలో ఒక ఎమ్మెల్యే గారు సెటిల్ చేయగలుగుతారు ఏ ధైర్యంతో వాళ్ళు మిమ్మల్ని అందరినీ అప్రోచ్ చేయాలి? అడగండి. నన్ను అప్రోచ్ అయింది, అలాగా అప్రోచ్ అవ్వలా. నన్ను అప్రోచ్ అయింది కేవలం ఇలా ఇష్యూ ఉందని నన్ను అప్రోచ్ అయ్యి, అది కూడా నేను డైరెక్ట్గా నోటి మాట ఎప్పుడు తీసుకోను, నేను ఆన్ పేపరే తీసుకుంటాను. ఇది నా స్టైలు. అందుకే నేను ఈరోజు పీజీఆర్ఎస్లోనే స్టేట్లో 7th ప్లేస్లో ఉన్నాను. నా కాన్స్టిట్యున్సీ ఫస్ట్ నుంచి
పీజీఆర్ఎస్ కంటిన్యూగా చెయ్యండి అని 6 నెలల నుంచి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ నేను డే 1 నుంచి చేస్తున్నాను పీజీఆర్ఎస్ చేసి నేను కన్సర్న్ ఆఫీసర్లకు పంపించేస్తాను త్రూ మెయిల్ లేకపోతే త్రూ డైరెక్ట్గానే పంపించేస్తాను. అక్కడ ఉంటే అక్కడే పంపించేస్తాను. ఇలాంటి మీకు చాలా క్లారిటీగా ఉంటాం. మేము ఎవరు మా దగ్గరికి వస్తే మేము వినలేము. ఎలా వింటాం? 10 వేసి 20 వేసి మేము పీజీఆర్ఎస్ పెడితే కనీసం ఒక 50 వస్తాయి. మీరు ఎలా వింటాం? అందులోని మీకు ఇంకోటి కూడా చెప్తాను. ఇంకో ఇది కూడా చెప్తా. ఒక అప్లికేషన్ మా దగ్గరికి వస్తే జస్ట్ 3-4 మినిట్స్ వింటాం, ఎక్కువ కూడా వినాం. 55 సంవత్సరాల నుంచి ఉన్న ఒక ఇష్యూ 3-4 మినిట్స్లో నేను ఎలా డిసైడ్ చేస్తాను? కన్సర్న్ ఆఫీసర్కి రూట్ చేయడం వరకు మాత్రమే మాది. కావాలంటే మీరు వీడియోలు తీసుకోండి. ఎందుకంటే చాలామంది మరి ప్రెస్ అందరూ కూడా పెట్టారు, అది చూస్తారు. రోజు ప్రెస్ వస్తుంది. పీజీఆర్ఎస్లో ప్రెస్, మీ ప్రెస్ వస్తుంది, అందరూ వస్తారు. ఇంత ట్రాన్స్పరెంట్గా చేసిన దాన్ని కూడా మా పవన్ కళ్యాణ్ గారిని లాగడం, నన్ను లాగడం, ఇది హాస్యాస్పదం. నేను డెఫినెట్గా మీరు చులకనవుతారు, కానీ ఇంకోటి ఏం కాదు. దీన్ని ఇక్కడికైనా ఆపండి అని చెప్పి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. 50కి పైగా భూ సంబంధమైన వివాదాలని అన్ని ఉంటాయి జెన్యూన్ గా పరిష్కరించగలిగిన సుందర విజయ్ కుమార్ మీద నేను కాదు, లేకపోతే సుందర విజయ్ కుమార్ తీసుకున్న గ్రీవెన్స్ కావచ్చు, మీ ప్రభుత్వం చేసిన మీ ప్రభుత్వం తీసుకున్న గ్రీవెన్స్ మీ దగ్గర వచ్చిన గ్రీవెన్సెస్ లో 50 గ్రీవెన్స్ పరిష్కరించగలిగినప్పుడు, మీ ప్రభుత్వం పరిష్కరించగలిగినప్పుడు, ఈ ఒక్క ఇష్యూలోనే ఎమ్మెల్యే గారి మీద, స్థానికంగా ఉండే పోలీసు అధికారుల మీద, తహసీల్దార్ మీద ఎందుకు ఇంత అభియోగాలు వస్తున్నాయి? అవునండి, నేను అంటుంది మమ్మల్నే కాదు, ఎవరిని పడితే వాళ్ళు బ్యాడ్ చేస్తారు. వాళ్ళు ఎవరిని పడితే, ఇది 55 సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఒకటి కాదు. దాని మీద పూర్తి ఎంక్వైరీ చేస్తే ఎవరెవరు చేశారు ఏంటనే దాని మీద మేము చర్య తీసుకున్నప్పుడు అందరి మీద తీసుకుంటాం. నా మీద ఇప్పుడు ఒక పేపర్కి రాశారు, ఆ పేపర్ మీద చర్య తీసుకున్నప్పుడు వాళ్ళకి కదా ప్రూఫ్, మీకు ఎందుకు ఎలా వచ్చింది అని చెప్పినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు డెఫినెట్గా వాళ్ళు వస్తారు కదా. ఎవడెవడు నువ్వు ఫైనల్గా పేపర్ కదా మాట్లాడింది, ఆ పేపర్ మీద మేము అడుగుతాం కదా. నేను పరిశీలిస్తున్నాం 100% ఎలా చేసుకోవాలి, ఎలా వెళ్ళాలనే దాని మీద మేము ప్రొడక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఎలా పడితే అలా మాట్లాడుకుంటే మేము ఎలా ఒప్పుకుంటాం? ప్రభుత్వాన్ని కానీ కాదు కదా సార్, మీరు ప్రభుత్వాన్ని కానీ డిప్యూటీ సీఎం గారిని కానీ మీ పారదర్శకతను నిరూపించడం కోసం ఎంక్వైరీ చేయమని మీరు ప్రభుత్వాన్ని కోరబోతున్నారా? 100% మీ ద్వారా కోరుతున్నా, అందరినీ కోరుతున్నా, ఎంక్వైరీ చేయండి. అదే కదా అడుగుతున్నా, నాళ్ళే కాదు మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది అందుకు. మీరు ఎంక్వైరీ చేసి నిజాలు బయట తీయండి, కానీ అప్పటి వరకు రాయకండి దయచేసి. మీ ఆ గౌరవం ఏదైతే ఈ జర్నలిజంకు ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి. ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది, ఎవరో వచ్చి మీ దగ్గరికి వచ్చారు, మీరు మా వాదన మీరు తీసుకోవాలా లేదా? తీసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటే అది జర్నలిజం అవుతుందా? మమ్మల్ని కూడా ఒపీనియన్ అడగాలి కదా. మీరు తీసుకోండి, మీరు ప్రజెంట్ చేసుకోండి. ఎలాగైనా ఎమ్మెల్యేని అడిగి ఎమ్మెల్యే ఇలా అన్నారు, కానీ అది కాదు అనేది మీరు చేసుకోండి, తప్పులేదు. కానీ కనీసం అడగకుండా పేపర్లో వేసేసి అయ్యప్ప స్వామి మాల్లో ఉంటే ఏదో అయ్యప్ప అని చెప్పి మాట్లాడితే హిందువులు మనోభావాలు దెబ్బతినవా? హిందువుల మనోభావాలు దెబ్బతినవా? ఎందుకు అయ్యప్ప స్వామిని ఎందుకు మీరు తిడుతున్నారు? నా మామూలు ఫోటోలు లేవా? వేసుకోండి, డెఫినెట్గా మేము కోర్టుకి మేము లీగల్గా మేము చేసుకుంటాం. ఇది తప్పు. ఇది నేను అంటుంది ఏంటంటే జర్నలిజంకి విలువలు ఉంచండి. ఎలా పడితే రాసేసి తర్వాత తప్పు అంటే కుదరదు కదా. ఇది తప్పు. ఇది మేము కష్టపడుతున్నాం, మేము కష్టపడి పనిచేస్తున్నాం. ఎక్కడైనా పొరపాటు జరగకుండా ఉండదు, కానీ జరగలేని దానిలోని మీరు పొరపాటు కూడా జరగలేని దాంట్లో జరిగిందని చెప్పి రాసేసి ఎవరికి పడితే అది ఆపాదించేసి ఎంపీ ఆపాదించేస్తున్నారు. ఇప్పుడేమో సిటీలో ఉన్న ఎమ్మెల్యేని ఆపాదించేస్తున్నారు. ఎవరిని పడితే వాళ్ళని ఆపాదించేసి పెద్ద వివాదాన్ని క్రియేట్ చేస్తే మీకు ఈఆర్పీలు కావాలని చెప్పి, మీకు టైం స్లాట్స్ కావాలని చెప్పి, మీ పేపర్లోని స్పేషల్ కావాలని చెప్పి మీరు రండి, కావాలంటే నేను చూపిస్తాను. బోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి, బోల్డ్ జనాల్లోని మార్పు తీసుకురావడానికి అనేకమైన అవి ఉన్నాయి. మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటున్నానంటే అనేకమైన సమస్యలు ఉన్నాయి. మీ ద్వారా మీరు వాళ్ళని జాగృతం చేయండి. జాగృతం చేశారు. విజయ్ కుమార్ మీద రాజకీయ కుట్ర జరుగుతుంది ఆటోమేటిక్గా. కానీ కుట్ర జరిగినా దానికి కొంత విలువలు ఉండాలి, అది నేను అడుగుతున్నా. ఎందుకంటే ప్రత్యర్థుల మీద కుట్రలు జరుగుతాయి, కానీ దానికి కొన్ని విలువలు ఉండాలి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. అదే అంటున్నాను కదా, ఒక అమ్మాయి వచ్చిందంటే అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసేస్తే అది మానవత్వానికి వేస్ట్. ఇది నేను డబ్బులు తీసుకురా, చెప్పు, నేను తీసుకుంటే తీసుకురా. నీకు నచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడే సింపుల్గా మాట్లాడేస్తే డెఫినెట్గా ఎదుర్కొంటారు. నేను నా ప్రొటెక్షన్, నాకు రాజ్యాంగం నాకు కూడా హక్కు ఇచ్చింది. ఎవడు పడితే వచ్చి నా మీద మాట్లాడితే నేను కూడా ఊరుకునే. కాకపోతే నా టైం అంతా ప్రజల కోసం సేవ చేయడం కోసం పెట్టుకున్న టైం అనవసరంగా వేస్ట్ అవుతుందనే ఒక్క బాధ.
నేను కాన్సన్ట్రేట్ చేయాలి కదా అవతలడి మీద, ఎందుకు అని అడుగుతున్నా. అందుకోసం ఈరోజు పెట్టా. ఎందుకు నీకు తెలుసో లేదో, పొద్దున్న 5:30 నుంచి నాకు గ్రీవెన్స్ ఉంటాయి, రాత్రి 12 అయిపోతుంది. ఎంత అవైలబిలిటీ ఉంటానంటే అంత అవైలబిలిటీ ఉంటాను ప్రజలతో, అధికారులతో రివ్యూలు చేసుకుంటాను. అనేక 18-20 సంవత్సరాల నుంచి జరగని అన్నీ కూడా నేను మాట్లాడుకొని చేసుకుంటున్నాను. అయినా కూడా మీరు మమ్మల్ని ఇలాగా చేసి ఊరికే మా టైం, ఇప్పుడు నేను 2 గంటలు వేస్ట్ అయినా 2 అవర్స్, అక్కడి నుంచి ఇక్కడ 1.5 అవర్, ఇక్కడి నుంచి అక్కడ 1.5 అవర్, 3 అవర్స్, ఈ 2 + 3 అవర్స్ 5 అవర్స్లో నేను ప్రజలతో కాంటాక్ట్లో ఉంటే ఒక 2-3కైనా సమస్యలు తీరేవిగా. ఒక పక్కన మీరు మీ చూసి నన్ను సపోర్ట్ చేసిన ఎంతోమంది బాధపడుతున్నారు. మీ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద అనవసరంగా వచ్చింది అని చెప్పి నేను బాధపడుతున్నాను. ఇవన్నీ ఆలోచించుకోవాలి. కేవలం మీ యొక్క స్పేస్ కోసం, మీ యొక్క టాక్ టైం కోసం మీరు దయచేసి ఇవన్నీ మాట్లాడకండి. ఒక బాధ్యత గల ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా లాగా మీరు ఆలోచించండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ప్రజల సేవ కోసం ఉన్న మమ్మల్ని, మా మనోభావాలను దెబ్బతీయొద్దు. ఏదైతే నా మీద వస్తున్న ఎలిగేషన్స్ ఉన్నాయో ఎలిగేషన్స్ పైన కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని ఈ వివాదంలోకి లాగడం పైన కానీ సమగ్ర విచారణ జరిపించమని కోరుతానని సుందరపు విజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.